హల్లెలూయా. వచ్చిన ప్రజలకి ప్రభుని యేసుక్రీస్తు తెలియజేస్తున్నానండి. దేవుడు మే మాసం మొత్తం కాచి కాపాడి జూన్ మాసం అడిపెట్టిన విధానం బట్టి స్తోత్రాలు తెలియజేద్దాం. ఒకసారి స్తోత్రం 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 స్తోత్రం. క్రితం తర్వాత రెండవ ఆదివారము ఇద్దరికి పట్టుబడిన పత్రికా పాఠం చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. రెండో పాఠంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వరకు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వరకు. మూడో పాఠంగా లూకాసు సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వరకు. లూకాసు సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వరకు. క్రితం తర్వాత రెండవ ఆదివారము ప్రారంభ గీతము. యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చాను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట. సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, నీ యందు స్థిరమైన భయభక్తులలో నీవు పెంచడి జనులకు ఎల్లప్పుడూ సహాయం చేయొచ్చు, నిత్యము వారిని పాలించుచున్నావు. నీ పరిశుద్ధ నామమందు మేము నిరంతరము ఎడతగిన భయభక్తులు గలవారై ఉన్నట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగంలో జీవించుచు పరిపాలించుచునుడు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును కాపాడును. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణము నేను చెప్తాను, దయచేసి నాతో పాటు కూడా ప్రతి ఒక్కరు బిగ్గరగా చెప్దామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడు మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భంన ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడని, పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుని లేఖనం దేవుడు దీవించుకొనుగాక.